సర్ప్రైజింగ్గా సూపర్ మానిటర్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అదే విధంగా చూసుకుంటే ఇది కింద పడిపోయింది, మళ్ళీ తీసుకున్నాను. దీంతో కావాలంటే టెంకాయ కూడా పగలు కొట్టచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఏంటి అని చూస్తున్నారా? అందరికీ అందుబాటులో, అదేవిధంగా తక్కువ ధరలో, లో బడ్జెట్లో మీకు తగ్గట్టు ఒక మానిటర్ని అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఈ మానిటర్ విశేషాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ఈ మానిటర్ ఎంత బడ్జెట్, అదేవిధంగా దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, ఇది ఎంతలో మనం పర్చేస్ చేయొచ్చు, ఏ ప్లాట్ఫారం పైన తక్కువ ప్రైస్ ఉందనేది చూద్దాం. అదేవిధంగా దీన్ని అన్బాక్స్ కూడా ఈ వీడియోలోనే అయితే చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ జీబ్రానిక్స్ కంపెనీ ఇది. నేను రీసెర్చ్ చేసి మరి మీకోసం తీసుకొని వచ్చాను. ఎందుకంటే మనకి లో బడ్జెట్లో హై క్వాలిటీ ప్యూర్ మీకు అందుబాటులో ఒక యూట్యూబర్స్కి కావాల్సిన సౌకర్యాలతో ఈ మానిటర్ ఉంటుంది. అలా రీసెర్చ్ చేసి మరి పర్చేస్ చేసిన మానిటర్ ఇది. మనం చూసుకుంటే జీబ్రానిక్స్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. మోడల్ నెంబర్ వచ్చి EA124. అయితే ఇది 60.4 సెంటీమీటర్స్తో మనకైతే మానిటర్ రావడం జరిగింది. అదేవిధంగా మన బాక్స్ ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ప్రైస్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. మనం తక్కువ ధరలోనే ఈ మానిటర్ని అయితే పర్చేస్ చేస్తాం, అదైతే గుర్తుపెట్టుకోండి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవి మొత్తం ఉన్నాయి, వారంటీ కూడా ఇక్కడైతే ఉంటుంది మనకి. దీంట్లో ప్యాకేజ్లో మనకు వచ్చిన ఐటమ్స్ వచ్చి ఒక USB కేబుల్, అడాప్టరు, HDMI కేబుల్, యూజర్ మాన్యువల్, ఈ మొత్తం లోపల ఉంటాయి అనేది అయితే దీంట్లో మెన్షన్ చేసింది. ఫ్యూచర్స్ చూసుకుంటే ఇది 24 ఇంచెస్, అదేవిధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫ్యూచర్స్ 24 ఇంచెస్. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏ కలర్లో వచ్చింది, స్లిమ్ డిజైన్. అదేవిధంగా దీంట్లో మెటల్ స్టాండ్ అయితే రావడం జరిగింది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానిపైన మనం ఒక మనిషి నిలబడినా అది ఇరిగిపోదు ఖచ్చితంగా, అంత స్ట్రాంగ్ అయితే బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. దీంట్లో ప్రత్యేక ఫ్యూచర్ ఏంటి అంటే వాల్ మౌంట్. మనకి ఇక్కడ కావాలన్నా గోడకి బిగించుకోవచ్చు. ఇది ఒక టీవీ లాగా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఈ మానిటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. లోపల ఇక్కడ చెప్పిన ఐటమ్స్ అన్ని ఉన్నాయా లేవా, అదేవిధంగా మానిటర్ ఎలా ఉందనేది అయితే చూసేద్దాం. అయితే ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాం. సర్ప్రైజింగ్గా మీకోసం అయితే తెచ్చేసాను. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రొటెక్షన్ కింద మనకి లోపల అయితే థర్మాకోల్తో ప్యాకింగ్ చేసి చేయబడింది. థర్మాకోల్ అయితే ఉంది లోపల. మనమైతే దీన్ని థర్మాకోల్ విత్ మనకి డ్యామేజ్ ఏం కాకుండా ప్రోడక్ట్ మన ముందుకైతే తీసుకొని వచ్చారు. మనం దీంట్లో రివర్స్లో తీసాం కాబట్టి వెనక పక్క ఇవన్నీ పడిపోయాయి కింద. ఇక్కడైతే మనకి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు దాంట్లో చెప్పినట్టు, అలాగే HDMI కేబుల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఇది కింద పడిపోయింది, మళ్ళీ తీసుకున్నాను. స్టాండ్ నేను చెప్పాను కదా, దీనిపైన ఒక మనిషి నిలబడిన చాలా స్ట్రాంగ్గా నిలబడుద్ది. కావాలంటే చూడండి, మెటల్ స్టీల్ స్ట్రాంగ్గా ఉంది. ఇటు చూడండి, దీంతో కావాలంటే టెంకాయ కూడా పగలు కొట్టచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంది. మీరు ఒకవేళ గుడికి వెళ్ళినప్పుడు మీకు చేతితో పగలు కొట్టలేకపోతే ఇది తీసుకొని వెళ్ళి పగలు కొట్టచ్చు, సిస్టమ్ ఇప్పేసి. అంత స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే థర్మాకోల్ అయితే వచ్చింది. మాన్యువల్ కింద పడిపోయింది, యూజర్ మాన్యువల్. దీంట్లో ఎలా ఫిక్స్ చేయాలి, అలా అదేవిధంగా మానిటర్ స్పెసిఫికేషన్స్ మొత్తం ఇచ్చారు. మనం చూసుకుంటే ఇది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి, ఆన్లైన్లో దొరకద్ది. అదేవిధంగా ఇది కూడా సేమ్. మనం చూసుకుంటే స్టీల్ది బాగుంది. ఇది బిగియాలి ఎట్ట బిగియాలనుకుంటాను, సంథింగ్ ఎట్ట బిగియాలి చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఇది రివ్యూ చూద్దాం. చిన్నగా తీయాలి, ఎందుకంటే పైలు పోద్ది మనకి, మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు ఉండదు. సర్ప్రైజింగ్గా సూపర్ మానిటర్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అయితే చూడండి, వైట్ కలర్లో సూపర్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. డిస్ప్లే కూడా చాలా పెద్దది.
మనం చూసుకుంటే జీబ్రానిక్స్ కంపెనీ లోగో అయితే కనిపిస్తుంది. ఇంచెస్ కూడా మనం చూసుకుంటే చాలా పెద్దది. అయితే మనం ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఇక్కడ HDMI కేబుల్ పెట్టుకోవడానికి ఉంది, VGA కేబుల్ పెట్టుకోవడానికి ఉంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ స్పీకర్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి కనెక్షన్కి ఒకటి ఇచ్చారు. ఇక్కడైతే మనకి అడాప్టర్ కనెక్ట్ చేయడానికి అయితే ఉంది. ప్రైస్కి వచ్చింది అని మీరందరూ వేచి చూస్తున్నారు. నేను లాస్ట్లో చెప్తానండి ప్రైస్. అయితే ఇది బిగిచ్చేసిన తర్వాత ఒక రివ్యూ వీడియో చూపించి దాని తర్వాత దీని ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను. సిస్టమ్ బిగించిన తర్వాత ఎలా ఉందో చూశారు కదా. అయితే మనకి ఇది కేవలం 5,965 రూపీస్ పడింది. చాలా లో బడ్జెట్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కిందున్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు కూడా అక్కడి నుంచి పర్చేస్ చేయండి. అదేవిధంగా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని రివ్యూ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.